Praise the Lord, everyone. Praise the Lord. Praise the Lord. Thank you very much for joining today's Zoom call, where we could once again see each other, talk to one another. So before we begin today's meeting, shall we start with the word of prayer? Yes, ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించే ముందుగా మనం ప్రార్థన చేసుకొని మనం ప్రారంభిద్దాం. మన మధ్యలో ఉన్న యోహాన్ పట్టాబ్ గారు, బ్రదర్ యోహాన్ పట్టాబ్ గారు ప్రార్థన చేసి ఈనాటి మీటింగ్ ని ప్రారంభిస్తారు. యూ హ్యావ్ టు ప్లీజ్ బ్రదర్ అన్మ్యూట్ యువర్ కాల్. yes, thank you. yes, let's pray. తండ్రి కృపలైన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆయన మేమందరము సంఘముగా ప్రభా ఈ విధంగా కూడుకొని ప్రభా నేను స్థించడానికి గణపరచడానికి ప్రభా మేమందరము తండ్రి ఆనందించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మరి ఈ దినాన ప్రభా మాకు ఆయన మేము ఎందుకైతే గ్యాదర్ అవుతుంటున్నామో ప్రభా, మరి ఆ విషయంలో తండ్రి మీరు కృప చూపండి. మీ యొక్క ఉద్దేశాలని మీ సంకల్పాన్ని ఆయన మాకు తెలియచేయండి ప్రభా. మేమందరము ప్రభా మరి నాయన మేము నీ ఎడల ప్రభా సరైన నాయన ఉద్దేశం కలిగిన వారమై తండ్రి అర్థం చేసుకోవడానికి కృపను దయచేయండి. ఆయన తండ్రి మాతో మీరు మాట్లాడండి ప్రభా. ఆయన మాకు కావాల్సిన హెచ్చరికలను ప్రభా మేము తీసుకొని తండ్రి దాని ప్రకారంగా మేము చేయడానికి సహాయం చేయండి. ఒకరినొకరు తండ్రి ఆయన మేము ప్రోత్సాహపరచబడుతూ ప్రభా తండ్రి ఈ సంఘంగా ఆయన మేము సహవాసంగా కూడుకొని ఆనందించడానికి ఆయన మీరు ఎంతగానో మీరు కృపణిస్తూ ఆయన మీ దయ చూపుతున్నారు ప్రభా. నీకు వందనాలు. మా అందరినీ ప్రభా మరి ఈ కొన్ని ఆయన కరోనా దినాలన్నింటిలో ప్రభా ఆయన ఎవరికి ఎటువంటి అపాయం ఎటువంటి శోధన కలగకుండా తండ్రి ఎటువంటి నష్టం కలగకుండా ప్రభా నీ కృపను నీ దయను మా అందరి పట్ల మీరు ఉంచి క్షేమంగా మేమందరం కలుసుకోవడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ప్రభా మరి మా ఎడల మీరు చూపుతున్న కృపను బట్టి దయను బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. మరి ఆయన గ్యాదర్ అయిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించండి. రాలేక వెనుకబడిన వారిని కూడా వారికి త్వరగా గ్యాదర్ అవడానికి తండ్రి జాయిన్ అవడానికి కృపను దయచేయమని కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్. ఒక ముఖ్యమైన ప్రేయర్ రిక్వెస్ట్ మధ్యలో ఉంది. మన కొంతకాలం నుండి మన సోదరుడు బ్రదర్ వినయ్ కుమార్ గారి గురించి మనం ప్రార్థిస్తూ వచ్చాము. వారు గత వారాల క్రితం హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం మనకు తెలిసిన విషయమే. అప్పుడు కూడా సంఘం అందరూ కూడా ప్రార్థన చేశారు. వారి తరఫున అందరికి కూడా నేను నా వందనాలు తెలియజేస్తున్నాను. వారి గురించి వారి కుటుంబం గురించి మీరు ఇంకా ముఖ్యంగా రేపు ఉదయం వినయ్ గారు ఒక సర్జరీకి సిద్ధపడుతున్నారు. సో కూకట్పల్లి హాస్పిటల్లో రేపు ఒక సర్జరీ ఒక ఆపరేషన్ జరగనుంది. బ్రదర్ని సిస్టర్ని నేను తీసుకెళ్తున్నాను కూకట్పల్లికి. ఆ కుటుంబాన్ని మన ప్రార్థనలో మనం ఎత్తి పట్టుకుందాం. ముఖ్యంగా వినయ్ కుమార్ గారిని మనం మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మాత్రమే చేస్తున్నాం, కానీ మీ అనుదిన ప్రార్థనలో కూడా బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. సో ఈ సమయంలో మనం మరొకసారి మన సంఘముగా ఈ రకంగా కలిసాం కాబట్టి వినయ్ గారి గురించి మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మే ఐ ఆస్క్ బ్లెస్సీ సిస్టర్ వినయ్ గారి గురించి రేపు వినయ్ బ్రదర్ సర్జరీకి సిద్ధపడుతున్నారు కనుక వారి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా ఉండాలని మనందరి తరఫున బ్లెస్సీ సిస్టర్ ప్రార్థన చేస్తారు. ఎస్ రైట్. సిస్టర్ ఎక్స్క్యూజ్ మీ, బ్లెస్సీ సిస్టర్ మీరు అన్మ్యూట్ చేయాలి. స్తోత్రం. వినిపిస్తుందా పాస్టర్ గారు? స్తోత్రం ప్రభా, పరిశుద్ర మహోన్నత మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. అయ్యా ఈ సమయంలో తండ్రి ప్రభా బ్రదర్ వినయ్ కుమార్ గురించి మేము ప్రార్థన చేయచుండగా సంఘముగా కలిసిన ఆయన
అయ్యా తండ్రి ప్రభ మా ప్రార్థన మీరు ఆలకిస్తారని నమ్ముచున్నాం నా తండ్రి మీకు స్తోత్రాలు. రేపటి ఉదయం జరగబోయేటువంటి సర్జరీలో తండ్రి ప్రభ అయా నీ కుమారుడి చుట్టూ మీ సన్నిధి తోడుగా ఉంచమని బ్రతిమలు ఆడుకుంటున్నాం నాయన. ఆశ్చర్యకరుడు నాయన తండ్రి ప్రభ అద్భుతాలు చేసేటువంటి దేవుడు గనుక నాయన మీ పాదముల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయొచ్చుండగా నాయన మా ప్రార్థన మీరు ఆలకించి తన కృప చూపించమని బ్రతిమలు ఆడుకుంటున్నాం నాయన. ఆకాశమందు మీరు తప్ప మాకెవరున్నారు తండ్రి ప్రభ, మాకెవరు లేరు అని మీకు స్తుతులు స్తోత్రములు. ఆ కుటుంబమును తండ్రి ప్రభ అనేక దినముల నుండి నాయన తండ్రి ప్రభ నీ సన్నిధానానికి మేము తీసుకుని వచ్చి ప్రార్థన చేయొచ్చునుగా నాయన. అయ్యా తని మీరు కార్యము జరిగిస్తారని మేము నమ్ముచున్నాం నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా బ్రదర్ కి ధైర్యమును దయచేయండి, అయ్యా బలమును దయచేయండి నాయన. ఆ కుటుంబాన్ని విశ్వాసమును మీరు స్థిరపరచమని బ్రతిమలు ఆడుకుంటున్నాము నాయన. నువ్వు న్యాయమైన దేవుడు కనుక నా తండ్రి మీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి ప్రభ దయా దాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు కనుక నా ప్రభ నాయన మీ సహాయమును మేము కోరుకుంటున్నాం నా తండ్రి మీకు స్తోత్రాలు. నీ బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, ఎడబాసేటువంటి దేవుడు కాదు కనుక నా తండ్రి ప్రభ నీ పాదాల దగ్గరికి వచ్చి అడుగుతున్నాం నాయన. సహాయం చేయండి. సర్జరీ అంతట్లో మీరు తోడండి, డాక్టర్ హస్తాల్లో మీ హస్తం ఉంచండి నాయన. సక్సెస్ఫుల్ గా అది జరిగి తండ్రి ప్రభా అయ్యా మేము సంఘముగా నాయన నేను స్తుతించుటకు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. సో ఈరోజు అత్యవసరంగా ఈ పెట్టడానికి కారణం నేను ముందుగా మన మధ్యలో ఉన్న యోహాన్ బాబు గారు కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. తర్వాత మనం మిగతా కార్యక్రమంలోకి వెళ్దాం. సో దానికంటే ముందుగా ఈ సమయాన్ని యోహాన్ బాబు బ్రదర్ కి ఇస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మనకి కోవిడ్ కారణంగా మనం గత 3 నెలలుగా సంఘంగా ఒక చోట మనం భౌతికంగా కూడుకోలేక ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే గవర్నమెంట్ వారు రేపటి నుండి ఈ ప్రార్థనా స్థలాల్లో సమావేశాలు అవ్వడానికి పర్మిషన్ ఇచ్చారని చెప్పి మనలో చాలా మందికి తెలుసు. అయితే వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు మనకి ఇచ్చారు. వాటిని అనుసరిస్తూ మనం ఈ యొక్క ప్రార్థనా కూడికలు కానీ సమావేశాలు కానీ ఏర్పాటు చేసుకోవాలని వారు తెలియజేయడం జరిగింది. వీటి విషయమై పాస్టర్ గారు, తర్వాత జయరావు సారు, నేను ఈరోజు మధ్యాహ్నం కూర్చుని మనం ఎప్పటి నుండి మన సంఘ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించాలి, సంఘ కార్యక్రమాలు ఇన్ ద సెన్స్ చర్చలో మనం కూడుకోవడం అనే విషయం ముఖ్యంగా ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ప్రారంభించే ముందు ఆ గవర్నమెంట్ వారి ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మనం ఆదేశాలను పాటించాలి అనే విషయాల గురించి మేము చర్చించడం జరిగింది. అయితే యోహాన్ గారు ఒక్క నిమిషం, మీ మైక్ కొంచెం దగ్గర పెట్టుకోగలరా? కొంచెం ఇది ఓకే సార్. నో ఇంకా కొంచెం దగ్గరికి. ఓకే, ఇప్పుడు ఓకేనా? యా, పర్ఫెక్ట్, వండర్ఫుల్. ఓకే. అయితే మనం ఏ విధంగా ఆ గవర్నమెంట్ వారి ఆదేశాలని అనుసరిస్తూ మనం ఆ యొక్క కూడికని లేకపోతే మన యొక్క ఆదివారపు ఆరాధనని మనం జరిపించుకోవాలనే విషయం గురించి పాయింట్ బై పాయింట్ చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఎందుకంటే మన చుట్టుపక్కల ఏ సమస్యలు వచ్చినా వారు ముఖ్యంగా టార్గెట్ చేసేది మనల్ని. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్ గా మన యొక్క సర్వీస్ని కానీ మనకు ఆరాధన కానీ జరిపించాలని చెప్పేసి మేము వాటి విషయమై కూలంకషంగా చర్చించడం జరిగింది. అయితే ఏ విధంగా ముందు మనం ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, చర్చ్ ప్రారంభించాలంటే ముందు శానిటైజేషన్ లాంటివి చేయాలి, తర్వాత ఆర్డర్ ఆఫ్ సర్వీస్ కూడా కొన్ని మార్పులు రావచ్చు. ఇవన్నీ విషయాల గురించి మేము చర్చించడం జరిగింది. అవన్నీ మన పాస్టర్ గారు మనకి ఇప్పుడు ఆ పాయింట్ బై పాయింట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ మనకి నోటీస్ బోర్డు లాగా మనకి ఒకటి అందిస్తారు. దాన్ని మనం ఫాలో అవుతూ మనం మన యొక్క ఆరాధనలో పాల్గొనడం అనే విషయాలు
మనం చేయాలి కాబట్టి షల్ ఐ గివ్ ద టైమ్ టు పాస్టర్ గారు నౌ. పాస్టర్ గారు మీరు మాట్లాడతారా? తర్వాత ఇంకా నేను Yeah. If you're done, I'll take it from here. ఓవర్ టు యూ పాస్టర్ గారు. Okay. Thank you. Yes. సో ఎక్కువగా దీన్ని మనం ఎక్కువ సమయం కేటాయించకుండా త్వరగా క్లుప్తంగా దీన్ని మనం మాట్లాడేసుకుందాం దీని గురించి. I want all of your attention very closely on this. I will try to show you visually also what we have decided. Yes, so just give me a minute. Yes, కనిపిస్తుందా అండి? Yes, కనిపిస్తుంది. Are you able to see Yes. the screen? Yes. పాస్టర్ గారు, yes. ఏముందో అగాపే గ్రేస్ ఫెలోషిప్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. Right. Great. Wonderful. With effect from unlock 1. Yes. Okay. సో మీరందరూ నాకు ఇక్కడ కనిపించట్లేదు, అయినా I will try to. Yes. Yeah. ముఖ్యంగా ఈ అగాపే గ్రేస్ ఫెలోషిప్ లో మన సంఘంలో ఈ రేపు 8th నుండి చర్చెస్ అన్ని ఓపెన్ అవ్వచ్చు అని ప్రభుత్వం చెప్పినప్పటికీ మన సంఘంలో కొన్ని జ్ఞానపూర్వకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ విషయాలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. Yes. చర్చ్ గ్యాదరింగ్ ఇన్ అవర్ బిల్డింగ్, మన బిల్డింగ్ లో చర్చ్ గ్యాదరింగ్ ఎలా ఉండబోతుంది? మీకు తెలిసినట్టు గవర్నమెంట్ అన్లాక్ ఫ్రమ్ మండే 8th June 2020. AGF will start building operation. రేపటి నుండి చర్చ్ ఆపరేషన్ కి పర్మిషన్ ఉన్నప్పటికీ AGF లో మాత్రం మనం సండే 5th July నుండి స్టార్ట్ చేయబోతున్నాం. Is it clear, brothers, sisters? If you are clear, please let me see your thumb. Yes. We will not begin. We are not planning to begin anytime sooner than July. So వచ్చే వారం నుండి మన చుట్టుపక్కల ఉన్న చాలా సంఘాలు స్టార్ట్ చేయబోతున్నారు, కానీ మనం మాత్రం ఒక 3 వారాలు గ్యాప్ తీసుకొని స్టార్ట్ చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. That is to ensure the safety of all. మనందరి క్షేమం కోసము, మనందరి రక్షణ కోసమే, ఇది సేఫ్టీ కోసం మనం ఈ నిర్ణయం తీసుకోబోతున్నాం. రైట్. సో 5th July నుండి మనకు స్టార్ట్ అవబోతుంది. దీన్ని మీరు గమనించవలసిందిగా మనవి. రైట్. ఇంతకు ముందు మన లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు AGF లో మనం అందరం కూడా మాట్లాడుకున్న కొన్ని సంగతులు: no handshake, avoid close contact, maintain social distancing, wash hands regularly, use sanitizers, use mask, గ్రీటింగ్ చేసేటప్పుడు మనం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మనం 2 చేతులు జోడించి మనం నమస్కారం కానీ ప్రైజ్ లార్డ్ కానీ చెప్పాలి అనే విషయాన్ని మనం గతంలో మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఇది లాక్డౌన్ కాదు, ఇది అన్లాక్ అంటున్నారు, అన్లాక్ 1.0 అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ పాటిస్తూ దీనికంటే అదనంగా, దీనికి మించి ఇంకా మనం కొన్ని ఆంక్షలు మనం పాటించబోతున్నాం. సో కాబట్టి జాగ్రత్తగా గమనించండి. Yes, we have 1, 2, 3, 4, 5, 6, 7. We have 7 things that we are following already. But on top of this, we will follow other few things that are going to be added for our guidelines from hereafter until further notice. So, what to keep in mind? మనం దృష్టిలో ఏం పెట్టుకోవాలి?
Yes, strangers will not be welcomed. Is it seen, brothers? Clear ga unda? yes sir. Strangers అంటే బయటి వారిని కొత్త వారు మనం ప్రస్తుతానికి అలౌ చేయము. విజిటర్స్ ని, కొత్తగా వచ్చిన వాళ్ళని మన సంఘం, మన చర్చ్ బిల్డింగ్ లోనికి మనం వెల్కమ్ చేయడానికి ఇష్టపడట్లేదు ప్రస్తుత కాలంలో, లేదా ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని. అంటే మన చుట్టాలు కానీ, మన బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళు, వారిని వెంటనే చర్చికి వారు ఆదివారం ఉన్నట్లయితే వారిని చర్చికి తీసుకురావడం అనేది జరగదు. విజిటర్స్, strangers, newcomers, we will not welcome them. So who will be welcomed? ఎవరిని చర్చ్ బిల్డింగ్ లోకి అనుమతిస్తామంటే మనకు తెలిసిన వాళ్ళని, గుర్తించిన వాళ్ళని, మన సంఘ సభ్యుల్ని మాత్రమే చర్చ్ బిల్డింగ్ లోనికి మనం వెల్కమ్ చేయబోతున్నాం. శానిటైజింగ్ ప్రొసీజర్ విల్ బి వెరీ వెరీ అగ్రెసివ్. ఫ్రమ్ జూలై నుండి బయట పరిస్థితి ఎలా ఉందో మనకు అవగాహన ఉంది కాబట్టి చాలా మంది బయట నిర్లక్ష్యంతో, భయం లేకుండా ఉన్నప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండడానికి మనం తీర్మానం తీసుకొని మన శానిటైజింగ్ ప్రొసీజర్ మాత్రం చాలా తీవ్రంగా ఉండబోతుంది, గమనించండి. సో ఈ సెక్యూరిటీ టీం ఎవరినైతే మనం నియమించామో, వారికి మీరందరూ సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఓకే, ఎంట్రన్స్ మన చర్చిలోనికి వచ్చే పద్ధతి, బయటికి వెళ్ళే పద్ధతి కూడా ఉంటుంది. అది మీకు త్వరలోనే తెలియజేస్తాను. సో ఆ ఏవే పద్ధతులు అయితే మనం ఈరోజు ఈ సమయంలో డిస్కస్ చేయబోతున్నాం, వాటిని అందరూ ఖచ్చితంగా మీరు పాటించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అని మనం నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దీనికి తోడు కొన్ని ఆర్థిక అవసరాలు కూడా ఉన్నాయి. ఇవి మనం అందరం కూడా గమనించాలి. అవి ఏంటో, ఆర్థిక అవసరాలు ఏంటో మనం త్వరలోనే ముందున్న స్లైడ్స్ లో మనం చూద్దాం. కానీ మీరు దీన్ని దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. సో వాట్ టు పర్చేస్, వాట్ ఆర్ వి గోయింగ్ టు పర్చేస్? మన చర్చ్ ఆపరేషన్ యథావిధిగా విత్ సేఫ్టీగా మనం జరిపించాలంటే కొన్ని వస్తువులను మనం కొనాల్సిన అవసరం ఉంది. అవేంటో మనం చూద్దాం. థర్మల్ స్కానర్, we will have to buy a thermal scanner and sanitizer dispenser, sanitizer sprayer for hall. మొత్తం హాల్ లోకి చైర్స్ ని లోపల చర్చ్ బిల్డింగ్ లోపల ఉన్న వస్తువులన్నింటినీ శానిటైజ్ చేయడానికి మనకు శానిటైజర్ స్ప్రేయర్ కావాలి. తర్వాత శానిటైజర్ లిక్విడ్ మనకు కావాలి. వీఆర్ ఆల్సో వాంటింగ్ టు పర్చేస్ మాస్క్స్ అండ్ గ్లవ్స్ అండ్ డస్ట్బిన్స్ అండ్ సమ్ టిష్యూ పేపర్. సో అప్రాక్సిమేట్ బడ్జెట్ వీటన్నిటిని మనం కొనడానికి మనకు కనీసం ఒక 10,000 రూపాయలు అవుతుందనే ఒక అంచనా మేము వేయడం జరిగింది. దయచేసి దీన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. సో కమింగ్ బ్యాక్ టు గైడ్ లైన్స్, వెరీ క్విక్ గైడ్ లైన్. ఎస్, అందరూ వింటున్నారా? ఐ ఆల్ హియర్ విత్ మీ? yes sir, yes sir. యా. సో మొట్టమొదటిగా అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చర్చ్ స్టార్ట్ అయిన తర్వాత సండే మీరు చర్చికి రావాలంటే డైరెక్ట్ గా మీ ఇంటి నుండి కేవలం చర్చికి మాత్రమే రావాలి. ఓకే, సో దేర్ ఈస్ నో మిడ్ స్టాప్స్, మధ్యలో ఆగడం, షాప్కి వెళ్ళి, సూపర్ మార్కెట్కి వెళ్ళి రావడం, మటన్ షాప్కి వెళ్ళి రావడం అనేది జరగకూడదు. ఇంటి నుండి డైరెక్ట్ గా చర్చికి మాత్రమే రావాల్సిన అవసరం ఉంది. ఇది మీరు వ్యక్తిగతంగా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీన్ని మీరు కొంచెం పాటించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎన్ష్యూర్ హైజీన్, మేక్ షూర్ దట్ యు టేక్ బాత్స్ అండ్ దట్ యు ఆర్ వెల్ గ్రూమ్డ్
and you are sanitized properly, right? పార్కింగ్ యథావిధిగా మనకు పార్కింగ్ ఉంటుంది. మీ బళ్ళు ఏదైతే ఉన్నాయో, కార్ అయినా బైక్ అయినా, ఎక్కడైతే మనం ఇంతకుముందు పార్కింగ్ చేసామో అదే విధంగా పార్క్ చేస్తాము. సో కానీ కొంచెం దూరంగా పార్క్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఫుట్వేర్, మనం చర్చ్ బయట వరండాలో, కారిడార్లో మనం చెప్పులు, మన ఫుట్వేర్ని, మన షూస్ని కానీ చెప్పుల్ని కానీ మనం వదులుతూ ఉన్నాం ఇంతకాలం. ఇప్పుడు కూడా వరండాలోనే వదులుతాం. కానీ మీ చెప్పులు మీ కుటుంబ పరంగా ఉంటుంది. అంటే ఇట్ విల్ బి అకార్డింగ్ టు యువర్ ఫ్యామిలీ. యూ విల్ అలాట్ వన్ ప్లేస్ ఫర్ ఈచ్ ఫ్యామిలీ వేర్ యూ హ్యావ్ టు లీవ్ యువర్ ఫుట్వేర్ ఓన్లీ దేర్. మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే స్థలంలో మీ ఫుట్వేర్ ని వదలాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, ఈజ్ ఇట్ ఓకే? I don't know if you're able to, am I being audible to you? Okay, great. Entry. చర్చ్ లోనికి మీరు రావాలి అన్నప్పుడు థర్మల్ స్కానింగ్ జరుగుతుంది మీ అందరికీ. బయట మన ఒక వాలంటీర్ ఉంటాడు. ఆ వాలంటీర్ మీ అందరికీ థర్మల్ స్కానింగ్ అంటే మీ టెంపరేచర్ ఎంత ఉందో చెక్ చేసిన తర్వాత మీ చేతుల్ని శానిటైజ్ చేయడం జరుగుతుంది. we will provide sanitizers for you to sanitize your hands, and మీ టెంపరేచర్ ని రికార్డ్ చేయడం జరుగుతుంది. we will have a record of your temperature, weekly temperature, or whenever you come to చర్చ్ బిల్డింగ్ వచ్చిన ప్రతిసారి మీ టెంపరేచర్, మీ బాడీ టెంపరేచర్ ని రికార్డ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ టైం మీరందరూ వచ్చిన తర్వాత మీ అందరికీ డిక్లరేషన్ ఫార్మ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. ఆ డిక్లరేషన్ ఫామ్ లో మీరు ఆ డిక్లరేషన్ ఫామ్ ని పూర్తిగా శ్రద్ధగా చదివి దాని కింద మీరు సంతకం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, డిక్లరేషన్ ఫామ్ షుడ్ బి సైన్డ్ ఎవ్రీ వీక్. ఎస్. సో ప్రతి వారం డిక్లరేషన్ ఫామ్ లో మీరు సంతకం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఫామ్ లో ఏముండదు, మీరు ఏమేమి ఇస్తున్నారో చర్చ్ కనే ఏమి ఉండదు. కేవలం నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఎలాంటి జ్వరం లేదు, నాకు కోవిడ్ సిమ్టమ్స్ లేవు అనే కొన్ని పాయింట్స్ ఉంటాయి. దాన్ని చదివి అవును అంటే సంతకం చేయండి, లేదు అంటే మాత్రం అది మాకు తిరిగి ఇచ్చేసి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో కైండ్లీ కీప్ దట్ ఇన్ మైండ్. తర్వాత నో మాస్క్ నో ఎంట్రీ. మూతికి మాస్క్ లేకపోతే ఎంట్రీ ఉండదు. We will not be willing to have you enter the church building if you do not have mask, right? After entry you may remove your mask. Enter అయిన తర్వాత మీరు మాస్క్ ని తీసివేయచ్చు. If possible, carry your own compact sanitizers. వీలైతే మీ ఇంట్లో మీరు వాడుతున్న శానిటైజర్స్ ని తీసుకురండి. మీ చేతిలో మీరు ఎప్పుడు వాడుతున్నవి చిన్నవి శానిటైజర్ బాటిల్స్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని తీసుకొని వచ్చి మీరు, అది మీతోనే ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడంటే దాన్ని వాడుకునే అనుకూలం ఉంటుంది. నో టచ్ పాలసీ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ గైడ్ లైన్ దట్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ నో టచ్ పాలసీ ఇన్ చర్చ్. అంటే చర్చ్ బిల్డింగ్ లోనికి మీరంతా వచ్చిన తర్వాత ఒకరిని ఒకరు ముట్టుకోవడం కానీ, లేదా చర్చ్లో వస్తువుల్ని ముట్టుకోవడం కానీ, అంటే ఎక్సెప్ట్ మీరు కూర్చున్న చైర్ని తప్ప ఇక దేనిని కూడా మీరు ముట్టుకోవడానికి వీలు ఉండదు. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మైక్, లేదా పుస్తకాలు, లేదా వాల్స్, కార్పెట్లు, స్టేజ్ మీద పుల్పిట్లు కానీ, నథింగ్. యూ విల్ నాట్ బి అలౌడ్ టు టచ్ ఎనీథింగ్ in the church. So this is a no touch policy. So kindly keep that in mind. Guideline number 2. Okay. So ఇంతకు ముందు చెప్పినట్లుగా మన ఆరాధన సమయం 10 నుండి 12 వరకు ఉంటుంది, 10 to 12 o'clock. కానీ 10 to 10:15 వరకు మన శానిటైజేషన్ 10 to 10:15 వరకు శానిటైజేషన్ మెథడ్స్ మనం పాటిస్తాం కనుక ఆ 15 నిమిషాలు మాత్రం మీరు ఖచ్చితంగా
కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. సో కైండ్లీ మేక్ షూర్ దట్ యు ఆల్ కీప్ అప్ టైం. రెండవదిగా ఇది కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉంది వినడానికి, కానీ పిల్లలు 12 ఏళ్ల కింద ఉన్న పిల్లలు, 12 ఏళ్ల లోపు పిల్లలు చర్చ్ బిల్డింగ్ కి రావడానికి అనుమతి లేదు. వీఆర్ నాట్ అలౌవింగ్ children below 12 years to come into the church building for worship service, right? So పిల్లలు ఎవరికైతే పిల్లలు ఉన్నారో 12 ఏళ్ల లోపు వయసు లోపు ఉన్న పిల్లలు ఎవరికైతే ఉన్నారో వారు వేరే ఏదైనా అరేంజ్మెంట్ చేసి రావాల్సిన అవసరం ఉంటుంది, లేదా యూ మే హ్యావ్ టు స్టే బ్యాక్. మీరు కూడా పిల్లలతో పాటు ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇది కొంచెం మనకు డిసప్పాయింటింగ్ ఉన్నా కానీ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఆల్ ఐ ఎంకరేజ్ యూ టు కైండ్లీ అండర్స్టాండ్ అండ్ కోఆపరేట్, రైట్? ఎస్. సో మన కొంతమందిని అనుమతించట్లేదు కాబట్టి, అంటే పిల్లలని, ముఖ్యంగా పిల్లలు 12 ఏళ్ళ లోపు ఉన్న పిల్లల్ని అనుమతించట్లేదు కాబట్టి, మరీ చిన్న పిల్లలు ఉన్నవారు వారి తల్లులు కూడా వచ్చే అవకాశం లేనట్లయితే బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే we will be live streaming the worship service from చర్చ్ ఆరాధనను, ఆదివారపు ఆరాధనను లైవ్ స్ట్రీమింగ్ చేస్తాం. యూట్యూబ్ లో మీకు అవైలబుల్ ఉంటుంది. ఎవరైతే రాలేని పరిస్థితిలో ఉన్నారో వారు యూట్యూబ్ లో చూసి వారు వర్షిప్ సర్వీస్ లో పార్టిసిపేట్ చేయవచ్చు, రైట్? సో చర్చ్ లోపల ఒక్కొక్క చైర్ కి మధ్యలో కనీసం 3 మీటర్ల దూరం మెయింటైన్ చేయబోతున్నారు. మినిమం ఆఫ్ 3 meter distance or 4 meter distance from chair to chair. All right, so these are the safety measures that we are taking to ensure safety of all, right? And try avoiding washroom in the church building. So kindly come prepared, right? Church building lo unna mana washroom ni enta takku aithe anta takkuga manam vaadadaniki prayatnam cheyali. So kabatti sahakarinchandi. Yes. Exit in turns as family. చర్చ్ ఆరాధన అయిన తర్వాత, ఆరాధన కార్యక్రమం ముగించిన తర్వాత మనం అందరం కూడా ఒకేసారి చర్చ్ నుండి బయటికి వెళ్ళము. కుటుంబంగా, ఒక్కొక్క కుటుంబంగా వారి కుటుంబ సభ్యుల ప్రకారంగా వారిని బయటికి పంపించే ఒక ఏర్పాటును మనం చేయబోతున్నాం. అలా ఆ పద్ధతిని మనం పాటించబోతున్నాం. సో యు నో ది ఎంట్రన్స్ మెథడ్ అండ్ ఎగ్జిట్ మెథడ్. So kindly follow these two methods. Keep these two methods in mind, the entry and the exit methods. Right. Guideline number 3. Testimony sharing. నాకు తెలుసు ఒక్కసారి మన చర్చ్ బిల్డింగ్ లో స్టార్ట్ అయిన వెంటనే మనందరికీ ఎంతో ఆశగా మనం వెయిట్ చేస్తున్న సమయం ఏంటంటే సాక్ష్యాన్ని పంచుకోవడం కదా. దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను సంఘం అందరితో పంచుకోవాలని ఒక ఆశ మనందరికీ ఉంది. తప్పకుండా అది మాకు తెలుసు కాబట్టి మీకు ఆ సమయం ఇవ్వడం జరుగుతుంది. కానీ మీ టెస్టిమనీ టైంలో ఇంతకు ముందుగా మైక్ని పట్టుకునే వెసులుబాటు ఉండకపోవచ్చు. సో కాబట్టి టెస్టిమనీ షేరింగ్ అప్పుడు మైక్ స్టాండ్ కి పెట్టడం జరుగుతుంది. స్టాండ్ని ముట్టుకోకుండా మాస్క్ ని ధరించి మీరు మీ సాక్ష్యాన్ని క్లుప్తంగా పంచుకోవాల్సిన అవకాశం మీకు దొరుకుతుంది, రైట్? సో కీప్ దట్ ఇన్ మైండ్. టెస్టిమనీ షేరింగ్ will have some restrictions in terms of mask, no touching, and that's how you can share your testimony. Offerings. కానుకలు ఇచ్చే పద్ధతి.
సో మన జూలైలో మొదటి ఆదివారం సంఘ సభ్యులందరూ వచ్చినప్పుడు కుటుంబానికి ఒక 10 ఎన్వలప్స్ మీరు తీసుకెళ్లే అనుమతి మీకు ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఫ్రీడమ్ టు లిబర్టీ టు టేక్ 10 ఎన్వలప్స్ విత్ యూ. మన చర్చ్ ఆఫరింగ్ ఎన్వలప్స్ ని మీరు 10 ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఎందుకు అంటే ప్రతి ఆదివారం మీ కానుకని మీరు ప్రభువుకి సమర్పించాలని ఆశించిన కానుకని మీరు ఇంట్లోనే సిద్ధం చేసుకొని చర్చ్ బిల్డింగ్కి వచ్చినప్పుడు మీరు దాన్ని కానుకగా ఇచ్చే అవకాశం మీకు ఉంటుంది. అలా చేయమని మిమ్మల్ని కోరుతున్నాం. కాబట్టి చర్చ్ బిల్డింగ్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు పర్స్ తీసి అప్పుడు డబ్బులు తీయడం అనేది మేము ప్రోత్సహించట్లేదు. We will not encourage you to take out your wallet inside the church or put open money. We encourage you to use envelopes for your offerings, and most importantly, prepare your offerings at home. Whatever you want, write on the envelope, write it on the envelope. Okay, so kindly keep that in mind. And లేదు నేను ఫిజికల్ కరెన్సీ నోట్లు నేను తీయను, నేను వాడను, అది ముట్టుకోకూడదు అని ఎవరికైనా ఉన్నట్లయితే యూ క్యాన్ కంటిన్యూ గివింగ్ యువర్ ఆన్లైన్ ఆఫరింగ్స్ యాజ్ మన ఈ 3 నెలలు ఎలాగైతే చేసామో అలాగే మీరు చేసే అవకాశం వెసులుబాటు మీకు ఉంటుంది. అండ్ కీప్ దట్ ఇన్ మైండ్. తర్వాత ఇంతకు ముందులా చర్చ్ సర్వీస్ అయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం, పాస్టర్ గారు మనల్ని ముట్టి ప్రార్థన చేయాలని అనడం అనేది కొంతకాలం మనం చేయడానికి మనం ఇష్టపడట్లేదు. ఫర్ ఆబ్వియస్ రీజన్స్ వీ విల్ నాట్ బి లేయింగ్ హ్యాండ్స్ టు ప్రే. ఓకే, కీప్ దట్ ఇన్ మైండ్. వీ విల్ ప్రే, పాస్టర్స్ విల్ ప్రే ఫర్ యూ, బట్ వీ మే హ్యావ్ టు మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ దెన్ యూ కెన్ ప్రే. ఓకే, మన ఆరాధన తర్వాత మనకున్న అలవాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరిని ఒకరు పలకరించుకోవడం జరుగుతుంది. కాబట్టి కానీ ఈ COVID-19 సిచ్యువేషన్లో మనం అలాంటివి చేయడానికి మనం ప్రోత్సహించకూడదు, మనం కూడా చేయకూడదు. కాబట్టి గ్రూపులుగా ఆరాధన తర్వాత గ్రూపులుగా కూడడం అనేది మీరు మెల్లిగా మానుకోవాలి. కొంతకాలం అయినా ఈ కరోనా వైరస్ తగ్గేంత వరకైనా మనం దాన్ని మానుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి దీన్ని గమనించండి. ఫెలోషిప్ టైం ఆఫ్టర్ సర్వీస్ విల్ బి మినిమైజ్డ్. ఎస్, ఈ కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఆరాధన తర్వాత మనకుండే సహవాస సమయం ఏదైతే ఉందో దాన్ని మనం తగ్గించే అవకాశం ఉంది. ఓకే, సో చాలా క్లుప్తంగా ఒకరినొకరు కలుసుకున్నప్పుడు జస్ట్ పలకరించి మాట్లాడి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంతసేపు కూర్చొని మాట్లాడి ఒక గుంపులుగా కూడి మనం కూడుకునే అవకాశం ఉండకపోవచ్చు. దీన్ని కూడా మీరు గమనించవలసింది మనవి. ఓకే, ముఖ్యంగా మన కమ్యూనియన్ బ్రదర్స్, మన యోహాన్ పట్టాబ్ గారు ఉన్నారా? యోహాన్ పట్టాబ్ గారు, ఎస్, యా. యోహాన్ పట్టాబ్ గారు, మురళి గారు, దయచేసి ఇక్కడ మీరు కొంచెం గమనించాలి. అండ్ ఆల్సో మిగతా వారు కూడా గమనించండి. హోలీ కమ్యూనియన్ గైడ్ లైన్స్. జూలై మాసంలో మనం మొదటి ఆదివారం మనం సహవాసంగా ఆరాధనకు రావాలని మనం నిర్ణయించాం. కాబట్టి మొదటి ఆదివారం అంటే జూలై మాసంలో మొదటి ఆదివారం మనకు కమ్యూనియన్ ఉండబోతుంది, బల్ల ఆరాధన ఉంటుంది. ఓకే, కానీ ఇంతకాలం ఎలాగైతే చేసామో దానికి కొంచెం డిఫరెంట్ గా, కొంచెం భిన్నంగా మనం పద్ధతిని మార్చబోతున్నాం. దానికి ఉన్న ఔన్నత్యం అలాగే ఉంటుంది, దానికి ఇచ్చే ప్రాముఖ్యత మారదు. కానీ మనం తీసుకునే పద్ధతి, మనం ఇచ్చే పద్ధతిలో కొంచెం మార్పు ఉండబోతుంది. దాన్ని గమనించవలసింది మనవి. ఓకే,
ఎస్, ఈ జూలై మాసం నుండి మన సంఘం కోసం ఏర్పాటు చేసిన కొత్త టేబుల్ ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన కృపను బట్టి కమ్యూనియన్ కోసం అని ప్రత్యేకంగా ఒక టేబుల్ ని ప్రభు మనకు బహుమానంగా ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి, నా దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ టేబుల్ ని మనం వాడబోతున్నాం. జూలై మాసం నుండి కొత్త టేబుల్ ని, అలాగనే కొత్త కమ్యూనిటీ కూడా మనం వాడబోతున్నాం. ఇది ఒక గుడ్ న్యూస్. రెండవదిగా బల్ల ఆరాధనకి అవసరమైన రొట్టె, ద్రాక్షరసం రెండు కూడా పాస్టర్ టీం, అంటే పాస్టర్లు దాన్ని తయారు చేస్తారు. రొట్టెను, ద్రాక్షరసం తయారీలో మన సేవకులు ఆ బాధ్యతను తీసుకుంటారు. దీన్ని గమనించవలసిందిగా మనవి. తర్వాత పార్టిసిపెంట్స్, సంఘ సభ్యులందరూ కూడా గమనించవలసిందిగా మనవి. కమ్యూనియన్ లో, బల్లారాధనలో పాల్గొనే ముందు, అటు తర్వాత కూడా మీ చేతిలో ఉన్న, అంటే మిమ్మల్ని మీ పర్సనల్ శానిటైజర్స్ ని తీసుకురమ్మని చెప్పాను కదా, దానితో, లేదా మీ దగ్గర లేకపోతే సంఘం, చర్చ్ ప్రొవైడ్ చేస్తుంది, మీ చేతుల్ని శానిటైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బల్ల ఆరాధనకు ముందు, అటు తర్వాత కూడా యూ హ్యావ్ టు శానిటైజ్ యువర్ హ్యాండ్స్. అండ్ కీప్ ఇన్ మైండ్ హ్యాండ్ పోస్చర్ ఫర్ రిసీవింగ్. సంఘ సభ్యులందరూ గమనించవలసిందిగా మనవి. బల్లను తీసుకోవడానికి ఒక హ్యాండ్ పోస్చర్ ఉంది. ఒక హ్యాండ్ పోస్చర్ ని మనం చర్చ్ లో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. అంటే మనం తీసుకునే విధానం మారబోతుంది. లెఫ్ట్ హ్యాండ్ లో మీ ఎడమ చేతిలో ద్రాక్షరసం కప్పుని తీసుకుంటారు, మీ కుడి చేతిలో రొట్టెను తీసుకుంటారు. ఎడమ చేతిలో ద్రాక్షరసం, కుడి చేతిలో రొట్టె. సో రొట్టెని తీసుకునేటప్పుడు మనం చేతిని అరచేయి చాపి మనం సిద్ధంగా ఉంటాం. ఎడమ చేయి మాత్రం, లెఫ్ట్ హ్యాండ్ మాత్రం ఇలాగా చేతిని ఇలా పెట్టి ఇలా ఉంచుతాం. ఓకే, లైక్ దిస్. ఓకే, సో ఈ పోస్చర్లో మీరు ఉంటుంది. ఎడమ చేతిలో కప్పు, కుడి చేతిలో రొట్టె. ఈ రకంగా సిద్ధంగా ఉండాలి. బల్లకు సిద్ధపడి, బల్లను డిస్ట్రిబ్యూషన్ కి డీకన్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరంతా కూడా ఇలా సిద్ధంగా ఉండవలసిందిగా మనవి. ఎడమ చేతిలో కప్పు కోసం ఇలాగా, కుడి చేతిలో రొట్టె కోసం ఇలా. మీకు అవసరమైతే మీరు టిష్యూ పేపర్ని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ అరచేతిలో టిష్యూ పేపర్ని పెట్టుకోవచ్చు. ఇది మాత్రం కప్పు ఇందులో పెట్టడం జరుగుతుంది. ద్రాక్షరసం కప్ ఇందులో పెట్టడం జరుగుతుంది. సో మీరు ముట్టుకోరు. ఇట్ విల్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ యువర్ హ్యాండ్ లైక్ దట్. రొట్టె కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో యూ విల్ నాట్ బి టచింగ్ ఎనీథింగ్ బేసికలీ. డీకన్స్ యోహాన్ పట్టాబ్ గారు, మురళీధర్ గారు, బ్రదర్ మురళీధర్ అండ్ బ్రదర్ యోహాన్ పట్టాబ్ గారు, మీరు గమనించవలసిందిగా మనవి. మీరు బల్ల లార్డ్స్ టేబుల్ కమ్యూనియన్ డిస్ట్రిబ్యూషన్ కొరకు కంపల్సరీగా మాస్క్ ని, గ్లవ్స్ ని ధరించాలి. మాస్క్ ని, గ్లవ్స్ ని ధరించాలి. తర్వాత మీరు కూడా మీ చేతులను శానిటైజ్ చేయాలి. ముందు డిస్ట్రిబ్యూషన్ చేసే ముందు, డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత కానీ శానిటైజ్ చేసుకొని, గ్లవ్స్ వేసుకొని, మాస్క్ ధరించి ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని మీరు గమనించాలి. సో బల్ల ఎలా జరగబోతుంది, బల్లని మనం బల్ల ఆరాధన ఎలా మనం చేయబోతున్నాం. ఫస్ట్ సేవకులు రొట్టెను విరుస్తారు. రొట్టెను విరిచిన తర్వాత మన దగ్గర, మన సంఘంలో 2 డీకన్స్ ప్రభు నియమించాడు గనక, ఒక డీకన్ ఆ పాత్రను పట్టుకొని
ఉంటారు. మరొక డీకన్ ఆ పాత్ర నుండి ఆ రొట్టెను విరిచిన ఆ రొట్టె ముక్కలను గ్లవ్స్ వేసుకున్న ఆ చేతులతో ఆ రొట్టె ముక్కలను తీసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆ బల్లను లేదంటే బల్లలోని ద్రాక్షరసం రొట్టెను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్క డీకన్ ఆ పాత్రను పట్టుకొని అందరి దగ్గరికి వెళ్తాడు. మరొక డీకన్ ఆ పాత్రల నుండి ఒక్కొక్క రొట్టె ముక్కను చిన్న చిన్న రొట్టె ముక్కలను తీసి అందరికీ అందించడం జరుగుతుంది. సో కాబట్టి సంఘ సభ్యులు ఎవరు కూడా రొట్టెను విరువరు. కొంతకాలమైనా మనం ఈ నియమాన్ని మనం పాటించాలి. సేవకులు రొట్టెను విరిచి పెడతారు. రొట్టెలను మీ అనుకూలం కోసం చిన్న చిన్నగా విరిచి పెట్టడం జరుగుతుంది. ఆ విరిచిన రొట్టె ముక్కలను మన డీకన్స్ లో ఒకరు పాత్రను పట్టుకుంటే మరొకరు ఆ చిన్న చిన్న రొట్టె ముక్కలను వారు గ్లౌస్ వేసుకున్న చేతులతో తీసి ఒక్కొక్కరి చేతిలో పెట్టడం జరుగుతుంది. ఇదే పద్ధతి మన ద్రాక్షరసం కూడా వర్తిస్తుంది. సేమ్ ఇదే పద్ధతిలో మనం ఇవ్వబోతున్నాం. అంటే సేవకులు ద్రాక్షరసం పాత్ర కోసం ప్రార్థన చేసిన తర్వాత ఒక్క డీకన్ పాత్రను పట్టుకుంటాడు. మరొక డీకన్ ఆ పాత్రలో ఉన్న చిన్న చిన్న కప్పులను సంఘ సభ్యులందరూ ఇలా పట్టుకున్న చేతుల్లో తీసి ఇలా పెట్టడం జరుగుతుంది. హ్యాండ్ ఓవర్ చేయరు. జస్ట్ యూ హ్యావ్ టు పుట్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. ఈ కప్పు కోసం ఏదైతే పెట్టారో ప్లేస్ అక్కడ పెట్టడం జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. సో అందరం యథావిధిగా సంఘం అందరూ కూడా కలిసి ఒకేసారి రొట్టెలోను ద్రాక్షరసంలోను మనం పాల్గొంటాం. అటు తర్వాత డీకన్స్ కప్స్ ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒక పాత్రలో కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డీకన్స్ కున్న ప్రాముఖ్యమైన బాధ్యత ఈ చిన్న చిన్న కప్పులని మొదటిగా సోప్ వాటర్ లో వేడి నీళ్లు మనం సిద్ధం చేస్తాం. వి విల్ అరేంజ్ ఫర్ హాట్ వాటర్. సో వేడి నీళ్ళలో సోపు కలిపిన నీళ్లలో మొదటిగా ఆ కప్స్ ని శుభ్రం చేసి అటు తర్వాత శుభ్రమైన నీళ్ళల్లో దాన్ని మరొకసారి క్లీన్ చేసి ఆ తర్వాత టవల్తో కానీ టిష్యూ పేపర్తో కానీ దాన్ని క్లీన్ చేసి డ్రై చేసి దాన్ని మరలా మనం స్టోర్ చేయబోతున్నాం. ఇది ఒక బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. ఈ డీకన్స్ బ్రదర్స్ ఇద్దరికి కూడా ఇది చిన్న బేసిక్ ఇన్స్ట్రక్షన్. మీకు ఇంకా వివరంగా దీని గురించిన ఇన్స్ట్రక్షన్స్ సీనియర్ పాస్టర్ గారు కానీ నేను కానీ మీకు త్వరలోనే ఇస్తాం. మేబీ సండే కన్నా ముందు రోజు మీకు దీన్ని తెలియజేస్తాం. ఈజ్ ఇట్ క్లియర్ బ్రదర్స్ సిస్టర్స్? ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. ఎస్. ఫర్ స్టే బ్యాక్స్ అండ్ చిల్డ్రన్, పిల్లల కొరకు ఎవరైతే ఇంట్లోనే ఉండబోతున్నారో వారి కొరకు చర్చ్ ఆరాధన లైవ్ స్ట్రీమింగ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీ యూట్యూబ్ ఛానల్లో, మన ఏజీఎఫ్ యూట్యూబ్ ఛానల్లో మన ఆరాధనను మీరు వీక్షించవచ్చు. రైట్. సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్ జూమ్ యాప్ ద్వారా జరుగుతుంది. వేర్ ఇస్ మర్సీ సిస్టర్? మర్సీ సిస్టర్ ఇస్ హియర్? Thank you. Mercy sister is here. Yes. Mercy sister, Glory sister, Sasikala sister, Yeshwant brother, Alan brother. Are you here? Yes. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. శశికళ సిస్టర్, గ్లోరీ సిస్టర్, మర్సీ సిస్టర్, ఆలన్ బ్రదర్, యశ్వంత్ బ్రదర్, మీరు ఐదుగురు కూడా మన పాస్టమ్ గారితో, కామల్ సిస్టర్ తో మీరు సండే స్కూల్ గురించిన ప్లాన్ పాస్టమ్ గారితో మాట్లాడి మీరంతా కలిసి డిస్కస్ చేసి సండే స్కూల్ ని ఎలా ముందు తీసుకెళ్ళాలి అనే విషయాన్ని మీరు పాస్టమ్ గారితో మాట్లాడి ఒక డిసిజన్ కి రావాల్సిందిగా మనవి చేస్తున్నారు. సో కైండ్లీ కీప్ దట్ ఇన్ మైండ్. రైట్. Kindly report, plan what you have planned,
bring it to the notice of our Pastor Garu, and then we will take it forward from there. Right? Yes. Yeah. Church program. Mana Sangha Karikramalu. Sangha Karikramalu. ఆదివారము యథావిధిగా ఆరాధన జరుగుతుంది. తర్వాత ఒక వారంలో ఒక్క ప్రోగ్రాం పెట్టడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. అది కూడా మనకున్న టెక్నికల్ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత. టెక్నికల్ ఇష్యూ మనకున్న మెయిన్ టెక్నికల్ ఇష్యూ ఏంటంటే మనకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ల్యాప్టాప్ మన దగ్గర లేదు కనుక మనం ఎలాంటి కార్యక్రమాలు చేయలేని పరిస్థితిలో ఉన్నాం. రైట్? కాబట్టి ఆ టెక్నికల్ ఇష్యూ రీసాల్వ్ అవుతే ఖచ్చితంగా మనకు వార కార్యక్రమాలను మనం మరలా పునః ప్రారంభించే అవకాశం ఉంది. కానీ ఆ టెక్నికల్ ఇష్యూ అంటే ల్యాప్టాప్ మనకు అందుబాటులో లేకపోతే కనుక మనం కార్యక్రమాలు సంఘ వార కార్యక్రమాలు మనం చేయలేకపోతాము. సో దాన్ని గమనించండి. తర్వాత వింగ్స్ మీటింగ్ కూడా సిస్టర్స్ మన పాస్టర్ గారు దాని గురించి అప్డేట్ మీకు ఇస్తారు. అది కూడా మీకు ఆన్లైన్ లోనే జరిగే అవకాశం ఉంది. తర్వాత హౌస్ గ్యాదరింగ్స్ అంటే మన కాటేజ్ మీటింగ్స్ జూలై ఎండ్ వరకు మనం మొదలు పెట్టే ఆలోచన లేదు. సో గృహ కూడికలు జూలై ఎండ్ వరకు చేసే ఆలోచన మనకు లేదు. దీన్ని మీరు గమనించండి. మేబీ జూలై తర్వాత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనం దాని గురించి ఒక నిర్ణయం మనం తీసుకుందాం. ఆఖరిగా హౌస్ విజిటింగ్. మీ గృహాలని సంఘ కాపరులు సేవకులు మీ గృహాన్ని దర్శించాలని మీరు ఆశపడినట్లయితే మీరు రిక్వెస్ట్ చేస్తే తప్ప హౌస్ విజిటింగ్ జరగదు. ఓకే? సో ఎవరికైనా పాస్టర్ గారు మా ఇంటికి రండి, మా గురించి మా కోసం ప్రార్థించండి, మా ఇంటిని దర్శించండి అని మీరు అన్నట్లయితే మాకు ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ పెట్టినట్లయితే మేము తప్పకుండా మిమ్మల్ని దర్శించే అవకాశం ఉంటుంది. We will plan it out and we will definitely visit you. Okay? Finally, questions. Any questions? Questions? Regarding this equipment, sanitization equipment and all. Yes. By what time we should keep it ready, Pastor Garu? I think మన ఈ నెల ఆఖరిలోపు మనం రెడీగా పెట్టుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. అంటే 21st ఒక సండే వస్తుంది. అవును, మనకు జూలై 28th కల్లా 28th వరకు మనం రెడీ చేసుకుంటే. I said July 5th is the first Sunday. ఆ లోపు మనం సిద్ధం 50 దానికన్నా ముందు సండే వరకు మనం సిద్ధపరచుకుంటే. అవును, శానిటైజేషన్ కోసం కానీ వాటి కోసం కానీ. కరెక్ట్. మధ్యాహ్నం నేను యోహాన్ బాబు గారితో మాట్లాడుతున్నప్పుడు బ్రదర్ ఒక మాట అన్నారు. మన చర్చ్ని ఒకసారి మొత్తం క్లీన్ చేసిన తర్వాత వీలైతే ఒక ప్రొఫెషనల్ పిలిపించి చర్చ్ బిల్డింగ్ లోపలంతా కూడా శానిటైజ్ చేయించాలి అనే ఒక ఆలోచన మాకు వచ్చింది. ఓకే, సో కాబట్టి ఈ మాసంలో అంటే జూన్ ఎండ్ లోపు అంటే జూన్ ఆఖరి 4వ ఆదివారం లోపు ఒకసారి సహోదరి సహోదరులందరూ వినాలి, చర్చ్ బిల్డింగ్ ని లోపల మనం శుభ్రం చేయాలి, క్లీనింగ్ చేయాలి. ఓకే, ఆల్మోస్ట్ 3 months అవుతుంది మన చర్చ్ బిల్డింగ్కి వెళ్ళక. ఎలా ఉందో లోపల ఎలా ఉందో మనకు తెలియదు. ఓకే, వేరే మెంబర్స్ ఎవరైనా వచ్చి ఉన్నారా మనకు తెలియదు కనుక వెళ్ళి ఒకసారి చూసి వాటిని మనం శుభ్రం చేయాలి. సో దయచేసి మీ అవైలబిలిటీని మాకు తెలియచేయండి. పాస్టర్ గారు నేను అవైలబుల్గా ఉన్నాను, క్లీనింగ్ చేసేటప్పుడు నన్ను పిలవండి అంటే తప్పకుండా మిమ్మల్ని మేము సంప్రదిస్తాం. ఓకే,
ఐ థింక్ మురళి గారు మనకి మెటీరియల్ తీసుకోవడంలో హెల్ప్ చేయొచ్చు, బాగా తక్కువ ధరకి ఆయన ఏమైనా ఏర్పాటు చేస్తారేమో అనిపిస్తుంది. మురళి గారు మురళి గారు వీడియో హ్యాంగ్ అయిపోయింది, స్టాప్ అయింది. అవును, ఓకే ఓకే అండి. ఓకే మురళి గారు అంటే అవి ఏమన్నా మనకి శానిటైజేషన్ ఎక్విప్మెంట్ కానీ అవి కానీ ఏమైనా తక్కువ ధరకి ఏమైనా ఏర్పాటు చేస్తారేమో అడగాలి. బ్రదర్ వినిపిస్తుందా? హలో ఎవరికండి? మురళి గారికా? మురళి గారికి వినిపిస్తుందా? పాస్టర్ గారు ఎస్ 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 వినపడుతుంది బ్రదర్. మురళి గారు అదే మీరు ఇచ్చిన పాయింట్లన్నీ చూశాను నేను. ఓకే. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే థర్మల్ స్కానర్ ఒకటి, ఓకే తర్వాత శానిటైజేషన్ లిక్విడ్ ఒకటి, తర్వాత గ్లౌజెస్ ఒకటి. ఈ స్ప్రేయర్ ఏమీ అవసరం ఉండదు అంటారు మనకి? మనకి ఇప్పటివరకు చర్చ్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఐడియల్ గా ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. జస్ట్ ఒకసారి చీపిరి కొట్టేసుకుంటే అయిపోతుంది. అంటే కాదు, ఎవ్రీ వీక్ మనం ఒకసారి స్ప్రే చేసుకుంటే మంచిది కదా, క్లోరిన్ అవసరం లేదు, ఎందుకంటే మనం 1 వీక్ ఐడియల్ గా ఉంచుతాం కదా. ఒక వైరస్ ఉన్నా గానీ 2-3 డేస్ కంటే ఎక్కువగా ఉండదు. ఎందుకంటే చర్చ్ మొత్తం శానిటైజేషన్ చేయాలంటే అది ఇంపాసిబుల్ అది. ఎందుకంటే దానికి వేరే స్ప్రేయర్స్ ఉంటాయి, అది కూడా నాట్ షూర్ అది. తప్పకుండా మేము ఈ విషయంలో మీ మీదనే మేము డిపెండ్ అవుతున్నాం, ఎందుకంటే మీకన్నా తెలిసిన వాళ్ళు మేము కాదు. సో మా అందరికంటే ఈ విషయంలో ఖచ్చితంగా ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి. అంటే నేను ప్రాక్టికల్ గా ఆఫీస్ లో చూస్తున్నాను కాబట్టి. కరెక్ట్. మస్కిటోస్ లేకుండా చూసుకుంటే చాలు. We will definitely consider your inputs and we will value them. So as you say, మీరు చేద్దాం. షూర్, ఈ విషయంలో నేను ముందే ఉంటాను. ఇలాంటి విషయాల్లో ఎటువంటి హెల్ప్ కావాలని తీసుకోండి. థర్మల్ స్కానర్ గన్ ఒకటి, తర్వాత శానిటైజర్ డిస్పెన్సర్ ఒకటి. స్టాండ్ డిస్పెన్సర్. అవును, పెడల్ స్టాండ్. శానిటైజర్ డిస్పెన్సర్. సో ఇప్పుడు బ్రదర్ కంటిన్యూ. అదే అవి మనం బై 28 మనం ఏర్పాటు చేసుకుంటే అవన్నీ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎట్లా వాడాలి అనే దానికి మనం చూడడానికి దానికి ఎవరైతే అంటే కోవిడ్ ఈ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ ఎవరైతే మనం పెట్టాలనుకున్నామో ఆయనకు కూడా మన తరువుగా ట్రైనింగ్ ఇచ్చి ఆయన షూర్ డెఫినెట్లీ. తర్వాత హలో, ఏం చేస్తున్నావు? అదే టీవీలో ఏంటి మాట్లాడలేదు. ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరో తెలియట్లేదు. అందరిది మ్యూట్ ఉంది, మ్యూట్ ఉంది కానీ ఎవరు మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఓకే, ఓకే. అదే మనం ఈ COVID-19 మేనేజ్మెంట్ టీమ్ ఎవరినన్నా ఒకళ్ళిద్దరిని అవును మనం అనుకుంటే అవును వారికి తరువుగా ట్రైనింగ్ ఇస్తే బాగుంటది. తప్పకుండా ఈ ప్రాక్టీస్ అన్నిటికీ. అవును, 1 ఫ్రమ్ విమెన్ అండ్ 1 ఫ్రమ్ మెన్. చేయొచ్చు. మన వాళ్ళ వీడియోస్ కనబడట్లేదు, కొంతమంది వెళ్ళిపోయినట్టున్నారు. సో అయితే ఒక పని చేద్దాం బ్రదర్, మనం వాట్సాప్ లో మన రిక్వైర్మెంట్ పెడదాం. ఓకే. సో వి నీడ్
వాలంటీర్స్ పలానా పని కోసం వాలంటీర్స్ కావాలన్నప్పుడు ఎవరైనా స్పందిస్తే వాళ్ళని పెడితే మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ ఇది చేయడానికి ఇష్టపడకపోవచ్చు, వాళ్ళని బలవంతంగా మనం పెట్టినట్టు కూడా అవుతుంది. కాబట్టి వాళ్ళే ముందుకు వస్తే బాగుంటుంది అని నా ఆలోచన. ఓకే, మురళి గారు ఉన్నారా? మురళి బ్రదర్, హలో. మురళి బ్రదర్ ఉన్నారా? అవునన్నా, చెప్పండి. మీరు ఏదో ఇంతకుముందే చెప్తున్నారు, మధ్యలో ఆగిపోయింది. అదే పర్సనల్ గానే మాట్లాడుతాను పాస్టర్ గారు. అది ఓకే సరే బ్రదర్. అయితే ఓకే, సో ఇంకా మిగతా వాళ్ళకి ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ వాట్ వి స్పోక్ సో ఫార్? అయితే దీనికోసం ఫండ్ రైజింగ్ అట్లా మీకు పంపించమంటారా? ఎట్లా చేయాలి దాన్ని? అవునండి, అవును. ఫండ్ ఐ థింక్ దీన్ని మనం డైరెక్ట్ గా మురళి గారికి రిక్వైర్మెంట్ మీట్ అవడానికి ఓకే, మనం మురళి గారికి ఎట్లా రేట్ ఎలా ఉంటది అంటారు? Can we direct the funds to Murli brother for this purpose? Yes, it's okay. Yeah, okay. Yeah. Murli garu. హలో సిస్టర్ మురళి గారు ఉన్నారా? మురళి గారు లైన్ లో రండి. ఆయన ఎవరో వస్తే బయట మాట్లాడడానికి వెళ్ళారు. హలో సరే అండి, సరే. ఓకే, సరే సిస్టర్, నో ప్రాబ్లం. ఓకే, సో మీకేం సందేహం లేనట్లయితే మనం ఈ మీటింగ్ ముగించేసుకుందాం. వి విల్ క్లోజ్. Shall we close? Yashwant, any questions? Yashwant, shall we close? Yeah. So we will close. Mana Pastor garu ప్రార్థన చేసి మనం ముగించేద్దాం. Can you quickly pray? We just have 2 minutes with us. Yeah. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ జూమ్ యాప్ ద్వారా ఈరోజు ఏజీఎఫ్ ఫ్యామిలీలో కొంతమంది సహోదరులు కలుసుకోవడానికి సహాయం చేశారు. నిశ్చితమైతే జూలై 5వ తేదీ నుండి మేము ఆరాధనలో పాల్గొనాలని ఆశిస్తున్నాం. అందుకు సిద్ధపాటుగా మేము ఆలోచించి తలంచినటువంటి ఈ సూచనలు, ఈ గైడ్ లైన్స్ అన్ని కూడా ఫాలో చేయడానికి మాకు సహాయం చేయండి. దానికి అవసరమైనటువంటి ప్రతి పరికరాలు కొనడానికి కావలసిన ఆర్థిక సహాయమును కూడా నీ బిడ్డల ద్వారా మీరు ఏర్పాటు చేసి ప్రభువా, ఆ ఆరాధన మేము సంతోషంగా నిన్ను స్తుతించడానికి మాకు వెసులుబాటు కలిగించమని, నీ బిడ్డలు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆస్వాదించి ప్రభువా, ఈ సంఘ పరిచర్యలో కావలసినటువంటి ప్రతి అవసరతకు వారి చేతులు చాపడానికి, పాల్గొనడానికి, తద్వారా మీరు వారి కొరకు సిద్ధపరిచిన దీవెనలు, ఆశీర్వాదాలు వారు పొందడానికి సహాయం చేయండి. మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Thank you very much. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అయ్యారు. Praise Lord. Thank you very much. Bye bye. See you all.